Hi friends, welcome to Beauty and Fitness Mantra. తీరైన ఒత్తైన కనుబొమ్మలు ముఖానికి అందాన్ని తీసుకొస్తాయి. చాలా వరకు అందరికీ అలా దృఢమైన కనుబొమ్మలు ఉండవు. అలాంటి వారు ఈ ఇంటి చిట్కాల ద్వారా తీరైన కనుబొమ్మలు పొందొచ్చు. అమ్మాయిలంటేనే అందం. ఆ అందాన్ని తీరైన కనులు మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. ఆ కనులు బ్యూటిఫుల్గా కనిపించాలంటే ఒత్తైన కనుబొమ్మలు ఉండాల్సిందే. మందంగా చూడ్డానికి ఒత్తుగా ఉండే ఐబ్రోస్ ముఖానికి మరింత వన్నె తీసుకొస్తాయి. అలాంటి దృఢమైన కనుబొమ్మలు మీకు కావాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి. వీటి వల్ల మీకు అనుకున్న విధంగా తీరైన కనుబొమ్మలు ఉంటాయి. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒత్తైన కనుబొమ్మలు కావాలని అందరూ కోరుకుంటారు. అయితే అందరికీ అలా ఉండవు. చాలామందికి తక్కువ కనుబొమ్మలు ఉంటాయి. కనుబొమ్మలు ఒత్తుగా ఉన్నవారు చిన్నవారుగా కనిపిస్తారు. అయితే అనేక కారణాల వల్ల చాలామందికి కనుబొమ్మలు అంత ఒత్తుగా దృఢంగా పెరగవు. అలాంటి వారు కంగారు పడకుండా కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తీరైన కనుబొమ్మలు తీర్చిదిద్దుకోవచ్చు. పెట్రోలియం జెల్లీ. కనుబొమ్మలు తేమగా ఉన్నప్పుడే గ్రోత్ బాగుంటుంది. కాబట్టి కనుబొమ్మలను తేమగా ఉంచుకునేందుకు రోజుకు 2 లేదా 3 సార్లు పెట్రోలియం జెల్లీని అప్లై చేయాలి. అయితే కేవలం రాసి అలా ఉంచకుండా కాస్త మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల మీ ఐబ్రోస్ రక్త ప్రసరణ జరిగి బలంగా పెరుగుతాయి. విటమిన్ ఈ ఆయిల్. విటమిన్ ఈ ఆయిల్ కూడా కనుబొమ్మలు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. కాబట్టి రోజు రాత్రి ఈ ఆయిల్ను అప్లై చేసి కాస్త మసాజ్ చేయాలి. రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. మెంతుల్లో ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం, లెసిథిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది హెయిర్ ఫాలికల్స్ను పునర్నిర్మాణం చేయడంలోనూ సహాయపడుతుంది. మెంతిపిండిని కొబ్బరి నూనెతో కలిపి ఐబ్రోస్ పై రాయండి. రాత్రంతా అలానే వదిలేసి మార్నింగ్ క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఐబ్రోస్ చక్కగా పెరుగుతాయి. ఆల్మండ్ ఆయిల్. బాదం నూనెలో విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ, బి, ఈ ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడేవే. ఈ ఆయిల్ను కూడా కనుబొమ్మలపై మసాజ్ చేయడం వల్ల ఐబ్రోస్ బాగా పెరుగుతాయి. ఉల్లిపాయ రసం. ఉల్లిపాయ రసం కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. దీనివల్ల హెయిర్ ఫోలిక్స్ బలపడి కొలాజెన్ కణజాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ కారణంగా ఐబ్రోస్ కూడా బాగా పెరుగుతాయి. ఇలా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల త్వరగా ఐబ్రోస్ పెరుగుతాయి. ఆముదం. ఆముదంలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఇవి కనుబొమ్మలను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. రెగ్యులర్గా ఈ ఆయిల్ను అప్లై చేయడం వల్ల ఐబ్రోస్ చక్కగా పెరుగుతాయి. కలబంద జెల్. జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించే ఎన్నో అద్భుత గుణాలు అలోవెరా జెల్లోనూ ఉంటాయి. ఇది వెంట్రుకల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జెల్ను రెగ్యులర్గా అప్లై చేయొచ్చు. ఇలా చేయడం వల్ల కనుబొమ్మలు అందంగా ఒత్తుగా పెరుగుతాయి. ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్లో అద్భుత పోషక గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చర్మానికి కూడా ఎంతో పోషణనిస్తుంది. అలానే జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. పాలు. పాలు మంచి మాయిశ్చరైజర్ కంటెంట్. ఇది జుట్టుపై సహజ కండిషనర్లా పనిచేస్తుంది. పడుకునే ముందు పాలల్లో దూదిని ముంచి కనుబొమ్మలపై అప్లై చేయాలి. దీన్ని రాత్రంతా అలా ఉంచినా సరే, కడిగేసినా సరే ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంది. కొబ్బరి పాలు. ఐబ్రోస్ పై కొబ్బరి పాలు రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఐబ్రోస్ చక్కగా పెరుగుతాయి. గుడ్డు పచ్చసొనలోని ప్రత్యేక గుణాలు కనుబొమ్మలు అందంగా ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. ఇది ఓ మంచి హోమ్ రెమెడీ అని కూడా చెప్పవచ్చు. అయితే పచ్చసొనను తీసుకొని కాస్త అప్లై చేసి ఆరాక గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసం, పాల మిశ్రమం. పాలల్లో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా రాయడం వల్ల చక్కగా పెరుగుతాయి ఐబ్రోస్. మందారం. మందార పువ్వులోని ప్రత్యేక గుణాలు వెంట్రుకలని బాగా పెరిగేలా చేస్తాయి. మందార నూనెని లేదా మందార పువ్వుని పేస్ట్లా చేసి ఐబ్రోస్కి అప్లై చేసి ఆరాక నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. కాటుకతోనూ చక్కని ఐబ్రోస్. కాటుకని ఆలివ్ ఆయిల్ని కలిపి ఆ మిశ్రమాన్ని ఐబ్రోస్ పై రాయాలి. ఇలా రెగ్యులర్గా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా రెగ్యులర్గా తరచూ ఏదో ఒకటి రాసి అప్లై చేయడం వల్ల అనుకున్న ఫలితాలు ఉంటాయి. అయితే కనుబొమ్మల విషయంలో చాలామంది అనేక తప్పులు చేస్తుంటారు. ఇది ఆ కనుబొమ్మల ఆకృతిపై పడుతుంది. ఈ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవి కొన్ని ఐబ్రోస్ థ్రెడింగ్ ఎక్కువగా చేయడం వల్ల గ్రోత్ ఉంటుందని చాలామంది అనుకుంటారు. అయితే ఎక్కువగా థ్రెడింగ్ చేయొద్దు. ఎక్కువగా పెరిగినప్పుడు మాత్రమే అది కూడా ఎక్స్ట్రాస్ మాత్రమే తీయించాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తుంటాయి. వీటితో పాటు చాలామంది అనేక చోట్ల థ్రెడ్డింగ్ ట్రై చేస్తుంటారు. అలా కాకుండా ప్రొఫెషనల్స్ రెగ్యులర్గా ఒక్క దగ్గరే చేయించుకోవడం చాలా ముఖ్యం.
వారికే మన ఐబ్రోస్ షేప్ ఏంటో సరిగ్గా తెలుస్తుంది. అదేవిధంగా షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. మీ ముఖ ఆకృతిని బట్టి షేప్ ఉంటుందని ముందు గ్రహించాలి. కొంతమంది వేరే వాళ్ళకి ఓ షేప్ బాగుంటుందని మనము అలానే ట్రై చేద్దామని చేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. మన ముఖ ఆకృతికి బట్టి ఐబ్రోస్ షేపింగ్ ఉంటుంది. అసలు మనకి ఏవి సూట్ అవుతాయో ముందుగా తెలుసుకోవాలి. ఆ విధంగానే ఐబ్రోస్ చేయించుకోవాలి.